జలమయున్న మెలలో సంవత్సరములు చుండగనే సత్యదేవా సంవత్సరములు చుండగనే సత్యదేవా విలువైన నీదు కార్యమును విలువైన నీదు కార్యమును తెలియజేయుము మాకు తెలియజేయుము మాకు ప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలో నూతన పరచుము మాలో పాపము చేసి నీదు కోపము రేపితిమయ్యా పాపము చేసి నీదు కోపము రేపితిమయ్యా కోపించుచునే నీదు చుచునే నీదు వాత్సల్యము జూపుమయ్యా వాత్సల్యము జూపుమయ్యా ప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలో నూతన పరచుము మాలో ప్రేమతో మమ్ము రక్షించి క్షేమమునిచ్చితివయ్యా ప్రేమతో మమ్ము రక్షించి క్షేమమునిచ్చితివయ్యా ప్రేమించకున్నాము ఏమో ప్రేమించకున్నాము మేము ప్రేమమయుడా నిన్ను ప్రేమమయుడా నిన్ను ప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలో నూతన పరచుము మాలో వెలిగించితివి మమ్మిలలో వెలుగైనవో మా ప్రభువా వెలిగించితివి మమ్మిలలో వెలుగైనవో మా ప్రభువా పలు చోట్లలో నా మేము పలు చోట్లలో నా మేము వెలుగాకున్నామయ్యా వెలుగాకున్నామయ్యా ప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలో నూతన పరచుము మాలో మారుచున్న లోకమున కారు
లోకమున ఆరు తొట్లలో త్రాగున్ జీవాపు ఊటవు నిన్ను విడచి జీవాపు ఊటవు నిన్ను విడచి త్రోవా తప్పితిమయ్యా త్రోవా తప్పితిమయ్యా ప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలో నూతన పరచుము మాలో సోదర ప్రేమను జూపు మాదిరి విడచితిమయ్యా సోదర ప్రేమను జూపు మాదిరి విడచితివయ్యా ఓదార్పు పొందిన మేము ఓదార్పు పొందిన మేము ఆదరణీయకున్నాము ఆదరణీయకున్నాము ప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలో నూతన పరచుము మాలో మేలిమి బంగారుగను మమ్ముల జేసితివయ్యా మేలిమి బంగారుగను మమ్ముల జేసితివయ్యా మాలిన్యమునంటి మేము మాలిన్యమునంటి మేము మందాగిలియున్నాము మందాగిలియున్నాము హర్యమును నూతన పరచుము మాలో నూతన పరచుము మాలో మాట తప్పని మా దేవా హోటగా ఉన్నావయ్యా మాట తప్పని మా దేవా కోటగనున్నావయ్యా చాటించెదానిదు ప్రేమన్ చాటించెదానిదు ప్రేమన్ సాటిలేని ప్రియుడా సాటిలేని ప్రియుడా ప్రభువా ఈ కార్యమును నూతన పరచుము మాలో నూతన పరచుము మాలో పరిశుద్ధ దేవా నీకు ప్రజలమయున్న మిలలో ప్రజలమయున్న మిలలో ఈ కార్యమును నూతన పరచుము మాలో నూతన పరచుము మాలో
పాట సంఖ్య 580. 80. నీ పాద సన్నిధికి కృపామయ యేసయ్య. నీ పాద సన్నిధికి కృపామయ యేసయ్య. ఈ కనుగొనొచ్చు దేవాన్యవచితిని. ఈ ప్రేమ కనుగొనుచు దేవాన్యవచితిని. విశ్రాంతిని చెడు దేవా, శ్రమలతీచుమయా. విశ్రాంతిని చెడు దేవా, శ్రమలతీచుమయా. సిలువాయే నా ఆశ్రయము, హాయిగా నచ్చటుండెదను. సిలువాయే నా ఆశ్రయము, హాయిగా నచ్చటుండెదను. ఈ పాద సన్నిధికి కృపామయ యేసయ్య. ఈ ప్రేమ కనుగొనుచు దేవాన్యవచితిని. ఈ ప్రేమ కనుగొనుచు దేవాన్యవచితిని. ప్రార్థించుమంటివి ప్రభువా, సంకట సమయములో. ప్రార్థించుమంటివి ప్రభువా, సంకట సమయములో. దయచూపి నన్ను కరుణించి, ప్రేమతో ఆదరించుమయ్యా. దయచూపి నన్ను కరుణించి, ప్రేమతో ఆదరించుమయ్యా. ఈ పాద సన్నిధికి కృపామయ యేసయ్య. ఈ ప్రేమ కనుగొనుచు దేవాన్యవచితిని. ఈ ప్రేమ కనుగొనుచు దేవాన్యవచితిని. నరమాతృవు నీవు కావు, మరణాలకించుము. నరమాతృడవు నీవు కావు, మరణాలకించుము. మనసారా ప్రార్థించుచు యేసుని దరి చేరెదను. మనసారా ప్రార్థించుచు యేసుని దరి చేరెదను. ఈ పాద సన్నిధికి కృపామయ యేసయ్య. ఈ ప్రేమ కనుగొనుచు దేవాన్యవచితిని.
అనివచితిని ఈ ప్రేమ కనుగొనుచు ఏవా నివచితిని నన్ను చేయి విడువకు నాదా నిందలెన్నో పొందినను నన్ను చేయి విడువకు నాదా నిందలెన్నో పొందినను నీకై సహించెదనంత నీ బలము నాకిమ్ము నీకై సహించెదనంత నీ బలము నాకిమ్ము ఈ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా ఈ ప్రేమ కనుగొనుచు దేవా నివచితిని ఈ ప్రేమ కనుగొనుచు దేవా నివచితిని ఆశతో నీ ముఖమును నేను ఆసక్తితో చూడా ఆశతో నీ ముఖమును నేను ఆసక్తితో చూడా సిగ్గుపడనుగా నేను ఈ ప్రకాశమునాపై నుండా సిగ్గుపడనుగా నేను ఈ ప్రకాశమునాపై నుండా ఈ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా ఈ ప్రేమ కనుగొనుచు దేవా నివచితిని ఈ ప్రేమ కనుగొనుచు దేవా నివచితిని శత్రువునోడించుటకు నీ శక్తిని చూపు శత్రువునోడించుటకు నీ శక్తిని చూపు అన్నాదరించి నీవు ఆవరించి కాపాడుము అన్నాదరించి నీవు ఆవరించి కాపాడుము ఈ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా ఈ ప్రేమ కనుగొనుచు దేవా నివచితిని ఈ ప్రేమ కనుగొనుచు దేవా నివచితిని జీవించి ఎదుగునట్లు జయ జీవితాంబిమ్ము జీవించి ఎదుగునట్లు జయ జీవితాంబిమ్ము ఫలించి
వర్ధిల్లుటకై ప్రభువా నీ కృపనిమ్ము. ఈ పాద సన్నిధికి కృపామయ యేసయ్యా, ఈ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని. ఈ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని. జీవి అనుమూలరాయి అయ్యున్నవో ప్రభువా, సియోను మూలరాయి అయ్యున్నవో ప్రభువా, కలతను చెందక నేను నీకై కనిపెట్టెదను. కలతను చెందక నేను నీకై కనిపెట్టెదను. ఈ పాద సన్నిధికి కృపామయ యేసయ్యా, ఈ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని. ఈ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 3వ అధ్యాయం నుండి 3వ వచనం నుండి 9వ వచనం వరకు మార్చి చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 3వ వచనం నుండి 9వ వచనం వరకు మార్చి చదువుకుందాం. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. చిన్న ప్రార్థన చేసుకుందాం. రాళ్ళకు రాజు ప్రభులకు ప్రభు వందనాలు తండ్రి. ఇంతవరకు కూడా పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించినందుకు వందనాలు. ఈ సమయంలో చదవబడిన లేఖన భాగాన్ని బట్టి వందనాలు. ఈ యొక్క లేఖన భాగముల ద్వారా మాతో మీ వాక్యం ద్వారా స్పష్టంగా మీరు మాట్లాడండి.
మేము ఎలాగా ప్రార్థించాలో, ఏ విషయం గురించి ప్రార్థించాలో కూడా మాకు మీరు బోధిస్తూ రావాల్సిందిగా అడుగుతున్నాం. మా యొక్క మనోనేత్రాలు మీరు తెరుస్తూ రావాల్సిందిగా అడుగుతున్నాం. ప్రభువా, ఈ యొక్క పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. ఈ ఆత్మ చేతనైనా మమ్మల్ని నడిపిస్తూ రావాల్సిందిగా అడుగుతూ మా ఉందన్న సమయాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకొని ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ అపోస్తులైన పౌలు ఈ యొక్క పత్రికలో ధర్మశాస్త్రము గురించి, దేవుని యొక్క కృప గురించి ఆయన మాట్లాడుతూ వచ్చాడనమాట. 7వ అధ్యాయంలో నుంచి కూడా ఆయన దేవుని యొక్క కృపని, అంటే దేవుని యొక్క కృప పైన ఆయన కృపచేత మనల్ని రక్షించాడు అనే విషయాన్ని ఆయన ఇక రోమీలకి ఆయన రాస్తూ ఆ విషయాన్ని ఎంతగానో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాడనమాట. ఇక్కడ అంటాడు, ధర్మశాస్త్రము అనేది అది స్వనీతి కింద అది వస్తుంది అనే విషయాన్ని ఆయన మాట్లాడుతూ 7వ అధ్యాయంలో మొదటి వచనం మనం చూసినట్టయితే, రోమేలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో మొదటి వచనాన్ని మనం చూసినట్టయితే, సహోదరులారా, మనుషుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వము చేయుచున్నదని మీకు తెలియదా? ధర్మశాస్త్రము ఎరిగిన మీతో మాట్లాడుచున్నాను అని కింద ఒక ఉపమానము దేవుడు మాట్లాడుతూ వచ్చాడు అనమాట. అయితే మనము ధర్మశాస్త్రము కింద లేము. ప్రభువైన యేసుక్రీస్తు మన పక్షాన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి కృప ద్వారా మనకి ఈ యొక్క రక్షణ కలగజేశాడు అనే విషయాన్ని ఈ రోమేలకి ఆయన మరి అర్థమయ్యేలాగా ఆయన చెప్తూ ఉన్నాడు అనమాట. అంటే ధర్మశాస్త్రం అనేది మరి ఏవేవి చేయాలి, అవి చేయకూడదు, ఇవి చేయకూడదు, అవి పాటించినట్టయితే మీరు నీతిమంతులుగా తీర్చబడతారు అనేది ధర్మశాస్త్రం అన్నమాట. దేవుని యొక్క ఆత్మానుసారమైనది ఏంటి అంటే, మరి మనము ప్రభువే మన పక్షాన అవన్నీ కూడా నెరవేర్చాడు, మేము దాన్ని నమ్ముతున్నాము. ప్రభువే మా పక్షాన ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చి మా యొక్క పాప క్షమాపణ కొరకై ఆయన తన పైన ఆ యొక్క మరణశిక్ష అనేది వేసుకున్నాడు అని ఎప్పుడైతే మనము నమ్ముతున్నామో, ఆత్మానుసారముగా మనం ఎప్పుడైతే నమ్ముతున్నామో, అది దేవుని యొక్క రక్షణ అయి ఉన్నది. లేదంటే ఆయన కృప పైన, ఆయన పైన మనము నమ్మకం, విశ్వాసమును ఉంచేవారుగా ఉంటున్నాం. ఇక్కడ 2 విషయాలు, ధర్మశాస్త్రము శరీర సంబంధమైనది, అయితే దేవుని వాక్యము, దేవుని మరి ఈ కృప, ఈ యొక్క రక్షణ నూతన నిబంధనలో అది ఆత్మానుసారమైనది అనే విషయాన్ని ఇక్కడ మనము మరి చూస్తున్నాం. అంటే మనకి మత్తయి సువార్తల్లో చూసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఒక మాట అంటాడు నికోదేముతో. యోహాను సువార్త 3వ అధ్యాయంలో అనుకుంటా, నికోదేముతో ఆయన ఏమంటాడంటే, మీరు తిరిగి జన్మించితేనే కానీ మీరు దేవుని రాజ్యంలో మీరు ప్రవేశింపలేరు అనే విషయాన్ని ఆయన మాట్లాడుతూ వచ్చాడు. కానీ మీరు ఇవి చేస్తేనే మీరు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు అని ఆయన అక్కడ చెప్పలేదన్నమాట. అంటే దేవునితో ఎవరికైతే ఆ వ్యక్తిగత అనుభవము, ఆ యొక్క వ్యక్తిగత సంబంధము కలిగి ఉంటారో వారు మాత్రమే దేవుని రాజ్యములో ప్రవేశించగలరు అనే విషయాన్ని ఇక్కడ పౌలు కూడా అదే ఇక్కడ ఆయన రాస్తూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే చూడండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 9వ వచనములో, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం, పేజీ నెంబరు 138. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల
మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. కాబట్టి మనం ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. క్రీస్తు ఆత్మ లేని వారమైతే మనము ఆయన వారము కాము అనేది దేవుని వాక్యం ఇక్కడ మాట్లాడుతూ ఉందన్నమాట. క్రీస్తు ఆత్మ కలిగినప్పుడే, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ ఆత్మ మనం కలిగినప్పుడే మనం ఆయన వారం. మనలో ఆత్మ లేదనుకోండి, మనం ఆయన వారము కాము. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆత్మ మనం ఎప్పుడు కలిగి ఉంటాము అంటే, ఆయనతో మనకి ఆ యొక్క ప్రభు మనల్ని దర్శించి ఉండాలి. ప్రభు మనల్ని వ్యక్తిగతంగా దర్శించి, మరి ఆయన ఏ విధంగా అయినా కావచ్చు. ఇప్పుడు మోషేని ఎలాగ దర్శించాడు ఆయన? ఆ యొక్క మండుచున్న అగ్ని పొదలో మోషేకి ఆయన దర్శనం ఇచ్చాడు. అలాగా పౌల్ని ఎలాగ దర్శించాడు ఆయన? సౌల్ని ఎలాగ దర్శించాడు? దమస్కు వెళ్ళే మార్గంలో ఆయన వెళ్తుండగా ఆయన వెలుగు వలె వచ్చి మరి సౌల్ని దర్శించినప్పుడు ఆయన పౌలుగా మార్చబడుతూ వచ్చాడు. అలాగా దేవుడు మనల్ని కూడా ఏదో ఒక సందర్భంలో ఆయన దర్శించి ఉండాలి. అప్పుడే మనము దేవుని ఆత్మ కలిగిన వారముగా మనం ఉన్నాము అనే విషయాన్ని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారన్నమాట. అంటే కొన్నిసార్లు ఆయన ఇక్కడ పౌలు ఆయన ఈ రోమీలకి మరి ఏమని చెప్పాలనుకుంటున్నాడంటే, మీరు దేవుని ఆత్మ కలిగి ఉంటేనే మీరు ఈ పనులన్నీ చేయటం ద్వారా మీరు దేవుని దగ్గరికి చేరలేరు, కానీ దేవుని ఆత్మ కలిగి ఉండటం ద్వారానే మీరు ఆయన వారిగా మార్చబడతారు అనే విషయాన్ని వారికి ఆయన పదే ఈ యొక్క రోమీలకు రాసిన పత్రికలో ఆయన మాట్లాడుతూ వచ్చాడనమాట. అనేక విషయాలు చూడండి. శరీరానుసారంగా ఒకవేళ దేవుని ఆత్మ లేదనుకోండి, శరీరానుసారంగా మనం పనిచేసినప్పుడు ఎలాగ ఉంటుంది అనే విషయాన్ని కూడా ఇక్కడ రాయబడింది. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో 18వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో 18వ వచనం. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది కానీ చాలు దానిని చేయుట నాకు కలుగటలేదు. చూడండి, దేవుని కొరకు మనం ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు మన శరీరముతో, మన సొంత శక్తితో మనం ఏది కూడా చేయలేం. అదే పౌలు ఇక్కడ చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు? నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును, దాని చేయుటకు నాకు కలగటలేదు. పౌలు ఏమంటున్నాడంటే, ఆయనకి మేలైనది ఏదో చేయాలి అని కోరిక కలిగి ఉన్నది, కానీ ఆయన దాన్ని చేయలేకపోతున్నాడు. అంటే దేవుని ఆత్మ లేనప్పుడు మనము ఏదో మనము చేయాలి అని మనలో ఆశ ఉంటుంది, కానీ దాన్ని మనము చేయలేము. కాబట్టి పౌలు ఇక్కడ చెప్పేది ఏంటి అంటే, మీరు దేవుని ఆత్మ కలిగిన వారు అయితేనే, క్రీస్తు యొక్క ఆత్మ మీలో ఉంటేనే ఆయనతో పాటు మీరు ప్రయాణము చేయగలరు, ప్రార్థన చేయగలరు, ఆయనతో పాటు పరిచర్య చేయగలరు, అన్నీ చేయగలరు. కానీ ఈ యొక్క క్రీస్తు ఆత్మ మనలో లేనప్పుడు మనం ఏది కూడా చేయలేము. దీనికి సూచన ఏంటి అంటే, మనము దేవుడు మనల్ని దర్శించి ఉండాలి, అంతే. దేవుడు మనల్ని దర్శించి ఉండాలి. దర్శించినప్పుడే ఆయన గురించి మనకు అర్థమవుతుంది. దేవుడు మనల్ని దర్శించలేదనుకోండి, మనం మందిరానికి రాము, మనము దేవుని సన్నిధికి రాము, మనం దేవుని గురించిన విషయాలు కూడా మనకి అర్థము కావు. దేవుని గురించిన విషయాలు మనకు అర్థమవుతున్నాయి అంటే దేవుడు మనల్ని దర్శించాడు అన్నదానికి అది రుజువు అనమాట. నానా రకాలుగా దేవుడు నానా విధాలుగా ఆయన దర్శిస్తాడు. కొంతమందిని స్వస్థత పరచడంలో ఆయన
దర్శిస్తాడు, కొంతమంది గర్భఫలము ఇచ్చుట ద్వారా దర్శిస్తాడు, కొంతమంది దురాత్మలని వెలగొట్టుట ద్వారా వారు ప్రభు దగ్గరికి వచ్చిన వారుగా ఉంటాడు, కొంతమందిని దర్శనము ద్వారా దేవుడు వాళ్ళని దర్శించి ఉంటాడు. ఇలాగ మనల్ని ఖచ్చితంగా దేవుడు మనల్ని దర్శించినప్పుడే మనము దేవుని ఆత్మ గలవారిగా మనము మార్చబడతాం. అంతేగాని ప్రభు దగ్గరికి ఎవరు కూడా సొంతంగా వచ్చేసి చేయాలి అని అనుకుంటారు, కానీ చేద్దామని ప్రయత్నిస్తారు, కానీ దానివల్ల ఎటువంటి ప్రతిఫలం అనేది మనకి కనబడదు అనే విషయాన్ని పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఉదాహరణకి మీకు అర్థం కావాలి అంటే మనకి ఆ వచనాలు నేను తిని, కానీ నిర్గమకాండములో మోషే మనకి కనబడతాడండి. నిర్గమకాండములో మోషే మనకి కనబడతాడు. మోషే ఆయన మనకు ఆ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా తెలుసు. చిన్నప్పుడే మోషేని ఏం చేశారు, ఆ జమ్ము పెట్టెలో పెట్టి ఆ నీళ్ళలో వదిలేసిన తర్వాత ఫరో యొక్క కుమార్తె ఆ యొక్క బాలుణ్ణి కనుగొని ఆ మోషే ఆ యొక్క ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా ఆయన జీవిస్తాడు అనమాట. ఆయన అన్ని విద్యలు నేర్చుకుంటాడు, అన్నీ చేస్తాడు. ఆయనకి 40 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆయనకు ఒక ఆలోచన కలుగుతుంది, తెలిసిపోతుంది, నేను ఐగుప్తీయుడిని కాను, నేను ఎవరిని, నేను ఇజ్రాయేలీయుడిని. అయితే నా సహోదరులకి నేను ఏదన్నా చెయ్యాలి అనుకుంటున్నాను అని చెప్పి పోతాడు అనమాట. నా సహోదరులకి నేను ఏదో ఒకటి చేయాలి అని చెప్పి పోతాడు. ఏమవుతుంది, అక్కడ ఎవరో ఇద్దరు కొట్లాడుకుంటా ఉంటే ఒకటి వెళ్ళి ఏం చేస్తాడు, చంపేస్తాడు. అంటే ఇక్కడ మోషే ఏం చేస్తున్నాడు, సొంత శక్తితో వెళ్ళి ఏదో చేయాలి అనుకుంటున్నాడు. తన సహోదరుల దగ్గరికి వెళ్ళాడు, ఇజ్రాయేల్ ప్రజల దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఒక వ్యక్తిని ఏం చేశాడు, చంపేశాడు. సరే, అయిపోయింది. తర్వాత మళ్ళీ మళ్ళీ ఆ ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళలో నువ్వేమన్నా మా పైన అధికారిగా మమ్మల్ని ఎవరు పెట్టారు నిన్ను అని అడిగినప్పుడు, నువ్వు ఐగుప్తీయుడిని నువ్వు చంపావు కదా, అది మాకు తెలుసు, మేము చూసాము అన్నప్పుడు మోషే ఏమైపోయాడు, భయపడిపోయాడు, పారిపోయాడు. కాబట్టి దేవుడు మోషేని ఇంకా ఆయన దర్శించలేదు అక్కడ. అయితే మోషేకి మంచి హృదయం ఉంది, నేను వీరికి ఏదో ఒకటి చేయాలి అనే హృదయం మోషేకు ఉంది. అందుకే పౌలు ఇక్కడ అంటున్నాడు కదా, 7వ అధ్యాయం 18వ వచనములో, నా శరీరమందు మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది, కానీ దానిని చేయుట నాకు కలగట్లేదు. మోషేకి ఏదో చేయాలి అని ఉంది, కానీ దేవుని ఆత్మతో ఇంకా ఆయన నింపబడలేదు కాబట్టి చేయడానికి ఆయన వల్ల కావట్లేదు. అదొకటి మీరు గమనించుకోవాలి. వెళ్ళిపోయాడు, ఆ యొక్క అరణ్యములో 40 సంవత్సరాలు అక్కడ జీవించాడు. జీవించిన తర్వాత ఆ హోరేబు కొండపైన దేవుడు ఆయనకి ప్రత్యక్షమయ్యాడు. హోరేబు కొండపైన ప్రత్యక్షమయ్యాడు. దేంట్లో ప్రత్యక్షమయ్యాడు ఆయన? మండుచున్న పొదలో ఆయన ప్రత్యక్షమయ్యాడు. అప్పటికి ఈ మోషే జీవితం కూడా ఏమైపోయిందంట, ఆ ఎండిపోయిన పొదవలే అయిపోయింది. ఈ మోషే జీవితం కూడా ఎండిపోయిన పొదవలే. ఈయన్నే చూసుకున్నాడు అక్కడ. మండుచున్న పొద అంటే ఆ పొద అనేది ఆ కొండల్లో ఇట్లా పచ్చని ఇట్లాంటి చెట్లు ఉండవు అక్కడ. ముళ్ళ కంపలో ఇట్లా ముళ్ళ చెట్లు, అటువంటి పొదే అది. దాంట్లో మండుతూ ఉంది కానీ పొద కాలిపోవట్లేదు. అప్పుడు ఆయన అంటే దేవుడు అక్కడ మోషేని దర్శించాడు. దర్శించిన తర్వాత మోషే వ్యక్తిగతంగా దేవుడిని ఏం చేసుకున్నాడు, ఆయన తెలుసుకున్నాడు. అవును ప్రభువా, నువ్వు నిజంగా నువ్వు పరిశుద్ధుడివి, నిజంగా నువ్వు దేవుడివి అని వ్యక్తిగతంగా
దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఆయనలో ఎటువంటి శక్తి ఆయనకి ఆ సమయంలో దేవుని ప్రజలకు ఏమన్నా చేయాలి అనే ఆలోచన ఆయనలో లేనే లేదు. అది పోయిన తర్వాత దేవుడు ఆత్మచేత ఆయన ఏం చేశాడు, మోషేని నడిపించిన కారణాన ఆయన ఆ పరిచర్య ఆయన చేయగలిగాడు. కాబట్టి మనము కూడా దేవుని ఆత్మచేత మనం నడిపించబడుతున్నామా లేదా అని తెలుసుకోవడం కూడా చాలా ప్రాముఖ్యం. ఈ దినాన మన ప్రార్థన అదే ప్రార్థన మనం చేయాలి. ప్రభువా, నిజంగా మంచి చేయాలి అని మోషేకు ఉన్నింది, కానీ దేవుని ఆత్మచేత నడిపింపబడని కాలమంతా ఆయన ఏమీ చేయలేకపోయాడు. దేవుని ఆత్మ ఆయన పైనకి వచ్చిన తర్వాత ఇంకా ఆయన ఏం లేదు, దేవుడే చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంకా ఆయన ద్వారా దేవుడే చేశాడు, కానీ మోషే ఆలోచన ప్రకారం అక్కడ ఏమీ కూడా జరగలేదు. కాబట్టి మనము కూడా ఈ పరిచర్య నిమిత్తము కావచ్చు, భవిష్యత్తు ప్రణాళిక నిమిత్తము కావచ్చు, వ్యక్తిగతంగా మనము దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్నామా, లేదంటే సొంత శక్తితో మనం ఏమన్నా మరి ఈ జీవితాన్ని మనం జీవిస్తున్నామా అనే విషయాన్ని మనము ఖచ్చితంగా పరీక్షించుకొని దేవుని సన్నిధికి మనము అప్పగించుకునే వారంగా ఉండాలి. దేవుని ఆత్మచేత ఖచ్చితంగా మనము నడిపింపబడినప్పుడే మరి దేవుని కార్యాలు అనేటివి మనము చూడగలుగుతాము అనే విషయాన్ని పౌలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా మరి ప్రార్థన చేయబోయే మన సమయంలో మనం కూడా మోషే వలె, పౌలు వలె దేవుడు దర్శించిన తర్వాత వారు ఎలాగ నడిపింపబడ్డారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకొని మనము కూడా దేవుని ఆత్మచేత నిజంగా నడిపింపబడుతున్నామా లేదా అనే విషయాన్ని ఎంతైనా మనము పరిశీలన చేసుకోవాలి, నిర్ధారించుకోవాలి. లేదు అంటే దేవుని ఆత్మ కలిగిన వారంగా ఆయన చేత మనం నడిపింపబడడానికి మనము ప్రార్థన చేసే వారంగా మనం ఉండాలి. అప్పుడే మన జీవితాల్లో ఏదన్నా జరుగుతుంది. కుటుంబాల్లో సమస్యలు తీరడం ఇవన్నీ కూడా అప్పుడే జరుగుతాయి. తర్వాత మోషే జీవితాన్ని చూడండి, తర్వాత అన్నీ కూడా దేవుడే చూసుకున్నాడు. మోషే ప్రత్యేకంగా ఏమి తర్వాత తన కుటుంబం కొరకు కానీ ఇది కానీ ఆయన ఏమి గొర్రెలు కాయడం కానీ ఇవన్నీ కూడా ఆయన ఏమి చేయలే. దేవుడే ఆయన్ని పోషిస్తూ వచ్చాడు. పౌలును మనం చూస్తున్నాం. కాబట్టి మన జీవితంలో, వ్యక్తిగత జీవితంలో కూడా మన కుటుంబంలో ఏదైనా కార్యాలు జరగాలి, దేవుని కార్యాలు, మన కార్యాలు అంటే మన ఆలోచనల చొప్పున కాదు, కానీ దేవుడు ఉద్దేశించిన కార్యాలు జరగాలి అంటే నిజంగా మనం దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్నామా లేదా అనేది మనం తెలుసుకోవాలి, అంతే, ఇంకేం లేదు. కాబట్టి ప్రార్థన చేద్దాం. దేవుని ఆత్మచేత మనం నడిపింపబడుతున్నామా లేదా, ఒకవేళ లేదనుకోండి క్షమాపణ అడిగి దేవుని ఆత్మచేత నడిపింపబడుటకు మనం ప్రార్థన చేద్దాం. అలాగే ఈ యొక్క సంఘ పరిచర్య, ఈ యొక్క భవిష్యత్తు ప్రణాళిక, ఈ సహవాసము కూడా అట్లు దేవుని ఆత్మచేత నడిపింపబడులాగున, ఒక సంపూర్ణమైన సంఘముగా మార్చబడులాగున ఈ దినాన మనము ప్రార్థన చేద్దాం. కాబట్టి ఈ యొక్క లేఖన భాగాలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 3 నుండి 9 ఈ వచనాలు ఆధారం చేసుకొని చెప్పబడిన లేఖనాలను బట్టి మనం కూడా ప్రార్థన చేద్దాం. మొట్టమొదటిగా దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్నామా లేదా, లేదు అంటే క్షమాపణ అడుగుదాం, దేవుని వేడుకుందాం. ఈ యొక్క పరిచర్య కూడా దేవుని ఆత్మచేత ముందుకి కొనసాగింపబడటకు దేవుని చేతికి అప్పగిద్దాం. తర్వాత రేపటి దిన పరిచర్య, వ్యక్తిగత పరిస్థితులు, సమస్యలు, సంఘములో ఉన్నవారు క్షేమాభివృద్ధి కొరకై తర్వాత మనం ప్రార్థన చేద్దాం. కాబట్టి ఈ అంశాలతో మనం ప్రార్థనలో ప్రవేశిద్దాం.